ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుడు తన ప్రజలైనటువంటి వారందరితో చెప్తూ ఉన్నాడు, నా యందు మీరు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఆయన గణపరుస్తారో, ఎవరైతే ఆయన మహింపరుస్తారో వారంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనం చేయకుండా, అంటే పాపం చేయకోకుండా మనిషి తన జీవితంలో దేవుడు నడవమన్నటువంటి మార్గంలో నడవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం దేవుని ఎరిగి కూడా భయభక్తులు లేకుండా, మనం సరైన మార్గంలో నడకోకుండా, దేవుని యందు దేవుని చిత్తాన్ని చేయకుండా మనం జీవించినట్లయితే అది ఆశీర్వాదకరం కాదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కట్టడలు అనుసరించి నడుస్తారో, వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మనందరం దేవుని యందు భయభక్తులు కలిగి అనుసరించి నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రేమ కలిగినటువంటి దేవానికి వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు, శ్రేష్టమైనటువంటి మరొక దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యము మాకు అనుగ్రహించినందుకు మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను మీ యందు భయభక్తులు కలిగి మా జీవితాలు నడిచే సహాయం దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగిన విధానంలో మేము ఉండే కృప మాకు మీరు అనుగ్రహించమని ప్రభు పేరట వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మమ్మల్ని శక్తిమంతులుగా దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మా జీవితాల్లో మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, కుటుంబ అవసరతలు, పనిపాటలు అట్లా జ్ఞాపకం. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో మేమందరం మిమ్మల్ని స్తుతించి అనేక ప్రార్థనా అంశాల గురించి ప్రార్థన చేసుకుని మీ దీవెనలు పొందుకునే కృప, భాగ్యము, ధన్యత, సహాయం దయచేయండి. ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.